ఇంకేమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా రాయలసీమ. కుప్పం పర్యటనలో చంద్రబాబు ప్రకటన. 118 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వైసీపీ అరాచకాల వల్లే భూముల సమస్యలన్న సీఎం. సర్వేలతో సరిచేస్తున్నట్లు వెల్లడి. తల్లిని కోర్టుకు ఈడ్చిన వారిని ఆదర్శంగా తీసుకోవద్దని హితవు. రేవంత్ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సంబురాలు. ఊర్కొండ మిర్జిల్లో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. జెడ్పీటీసీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞత. కేసీఆర్ కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చిందన్న రేవంత్. మళ్లీ తమదే అధికారమని ధీమా. తప్పు జరిగితే తెలంగాణకు కాలరాత్రేనని హెచ్చరిక. ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థంగా ఎదుర్కొందన్న ప్రధాని. ప్రజలపై పెద్దగా భారం పడకుండా చూసినట్లు రాజస్థాన్ పర్యటనలో వెల్లడి. ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు. రవాణా స్తంభించి ప్రజలకు అవస్థలు. గుజరాత్లో పలుచోట్ల పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాదిగా వస్తున్న ప్రజలు. అభిమాన నేతకు కన్నీటి నివాళి. ఇరాన్కు 1 వారం సమయం ఇచ్చామన్న ట్రంప్. లక్ష కోట్ల రూపాయలతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పెట్రోల్ డీజిల్ను బాయ్కాట్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలు వాడదామని 2వ రోజు కుప్పం పర్యటనలో పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిపై ప్రతిపక్షం రోజుకు మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. కేంద్రం చట్టం చేసిన తర్వాత రాజధానిని మార్చడం ఎవరితరం కాదని పునరుద్ఘాటించారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన సీఎం చంద్రబాబు కడపల్లెలోని తన నివాసం వద్ద ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నలగంపల్లిలో నెట్ జీరో మోడల్ గృహాలను సందర్శించారు. గ్రామాల్లో పర్యావరణహిత పద్ధతులను పాటించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్ను ప్రారంభించారు. ఆ తరువాత సంజీవని ఎగ్జిబిషన్ స్టాల్ను సందర్శించారు. అనంతరం కుప్పంలో 118 కోట్ల వ్యయంతో చేపట్టే మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. నిన్న ఒక్కరోజే 9,322 కోట్లతో 30 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంఓయూలు చేసుకున్నామని ఆయన తెలిపారు. దీనివల్ల 80,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. కుప్పంను టూరిజం హబ్గా తయారు చేస్తామన్నారు. 1,00,000 కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని చంద్రబాబు వివరించారు. ఇప్పటికే రాయలసీమ నుంచి దేశంలోనే అత్యధికంగా పండ్లు, కూరగాయలు పండిస్తున్నాం. ఇంకొక కార్యక్రమం ఆలోచించి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెడతాం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇద్దరం కలిసి రాయలసీమని ప్రపంచానికి హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత చేపట్టాం. దీనివల్ల మీ జీవితాలు మారుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. నేరస్తులకు, రౌడీలకు సింహస్వప్నంగా ఉంటానని చంద్రబాబు హెచ్చరించారు. ప్రస్తుతం హంతకులు, రౌడీలతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎప్పుడు రౌడీజో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను. నాకు నమ్మకం లేదు, అయితే నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ కాదు, నేను సౌమ్యుడిగానే ఉంటా. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మాత్రం సింహ స్వప్నంగా ఉంటా. రాజకీయాలు చేశాను, 48 ఏళ్లు చేశాను, ఇంకా 2 ఏళ్లు అయితే 50 ఏళ్లు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి. కానీ నా బాధంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నేను రాజకీయాలు చేయాల్సి వచ్చేది రౌడీలతో, నేరస్తులతో రాజకీయం చేస్తున్నా. నా ప్రజలకు రక్షణగా ఉంటా, కవచంగా ఉంటా. రౌడీజం చేసే వాళ్ళని నడి రోడ్లో దోషిగా నిలబెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజధాని అమరావతిని ఎవరూ అడ్డుకోలేరని సీఎం మరోసారి స్పష్టం చేశారు. అమరావతి దేవతల రాజధాని అని, అందుకే ఆ పేరు చెప్పేందుకు జగన్ ఇష్టపడడం లేదని మండిపడ్డారు.
చట్టం కూడా అయిపోయింది. కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు పాస్ చేశాయి. ఇది రివర్స్ చేయాలంటే ఎవడల్లా కాదు. మళ్ళీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుని 2 సభలు కూడా ఎక్కడా జరగదు ప్రపంచంలో. ఒకసారి రాజధాని పెడతారు గాని తుగ్లక్ మారిగా అడుకొక్కసారి రాజధాని మార్చడానికి ఎవ్వరూ ఆమోదించరు, రాజ్యాంగం ఆమోదించదు. ఇది జరగరాని కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా వచ్చాడు మ్యావిగన్, అమరావతి దేవతల రాజధాని. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. అతను మ్యావిగన్ అంటే వాటికన్ కావాలంటాడు. ఇలాంటి రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడొచ్చినా అమరావతి మార్చలేరు. నేరాలు ఘోరాలు చేసేవారు రాజకీయాల్లో ఉంటే సమాజానికి నష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారని, ఏపీ బ్రాండ్ చెడగొట్టారని మండిపడ్డారు. కంగుంది గ్రామంలో పర్యటించిన సీఎం టీటీడీ నిధులతో కుప్పం నియోజకవర్గ పరిధిలోని 130 ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. కంగుంది గ్రామంలో 6 దశాబ్దాల నాటి భూ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రజలకు డీకేటీ భూముల పట్టాలు పంపిణీ చేశారు. గతంలో గొడ్డలి పార్టీ నేతలు రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారని చంద్రబాబు ఆరోపించారు. వివాదాస్పద భూములపై పకడ్బందీగా సర్వే చేసి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వని, తల్లిని కోర్టుకు ఈడ్చిన వారిని ఆదర్శంగా తీసుకోవద్దని సీఎం ప్రజలకు సూచించారు. ఉదాహరణకు మీ భూమి అడిగారు, తక్కువ రేటుకి ఇమ్మని, పార్టీ మారమని. మీరు కాదన్నారు, దానికి 22A అని పెట్టేశారు. ఇప్పుడు నాకు పెద్ద సవాలుగా తయారైంది. ఒకవేళ నేను కానీ మా అధికారులకు కానీ చెప్పేసి మీరే చేసేయండి అంటే ఇంకెక్కడికక్కడ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసి మీ రక్తాన్ని పిండేస్తారు. అందుకే నేను ఈరోజు ఆలోచించాను, మొత్తం సర్వే చేస్తున్నాం. ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే ఆ రికార్డ్ అంతా కూడా పకడ్బందీగా పెట్టి చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా. ఒక దుర్మార్గమైన పని చేస్తే ఆ పని సరిచేయడానికి ఎంత కష్టమో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. గోదావరి పుష్కరాల కోసం రాజమహేంద్రవరం కార్పొరేషన్కు సీఎం చంద్రబాబు తొలి విడతగా 580 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాజమహేంద్రవరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. పుష్కరాల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు నారాయణ వివరించారు. గోదావరి నదీ కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఓవర్ ఏ పీరియడ్ రాజమండ్రి మొత్తం యూజ్ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ వాటర్ బయటకు వెతటిగా చేస్తే పూర్తిగా కాలుష్యం తగ్గుతుంది. 140 crores రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం డ్రైనేజ్ వర్క్కే శాంక్షన్ చేస్తాం. రింగ్ రోడ్డు ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ కన్సల్టెంట్ పెట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సంప్రదిస్తున్నాం, చేస్తాం. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే కులమత చిచ్చురేపేందుకు సినీ నటుడు ప్రకాష్ రాజ్, యూట్యూబర్ రావణ్ పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. షెల్ కంపెనీల ద్వారా అసాంఘిక శక్తులకు నిధులు సమకూరుస్తున్నారని ప్రకాష్ రాజ్, రావణ్ ఆడియోను మంత్రి బయటపెట్టారు. అసలు కుట్రదారుల బండారాన్ని పోలీసులు పరిశోధించి బయటపెట్టాలని దుర్గేష్ కోరారు. ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకి తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ టాస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? ఇలాంటి ఘర్షణలు రేకెత్తించేటువంటి ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఈ రకంగా వాళ్ళు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. పాలమూరు బిడ్డకు అనుభవం లేదన్న విమర్శలను పటాపంచలు చేశామని మిడ్జిల్ కృతజ్ఞత సభలో తెలిపారు. తెలంగాణలో ప్రజాపాలన పోయి కేసీఆర్ పాలన ఎందుకు రావాలో చెప్పాలని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని పునరుద్ఘాటించారు. ఒకవేళ తప్పు జరిగితే రాష్ట్రానికి కాళరాత్రి అవుతుందని హెచ్చరించారు. 2 దశాబ్దాల క్రితం తనను జెడ్పీటీసీగా గెలిపించి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మిడ్జిల్ మండలంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట చేరుకున్న సీఎం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడే 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ముఖ్య నేతలు, పెద్దలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం వెల్జాల ఎక్స్ రోడ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక సీనియర్ నేత జ్ఞాప గోపాల్ రెడ్డి విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు.
అనంతరం మిడ్జిల్లో జరిగిన కృతజ్ఞత సభలో పాల్గొన్న సీఎం మిడ్జిల్ మండలాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మిడ్జిల్ వాసులు నాటిన మొక్క నేడు పెద్దదై రాష్ట్ర ప్రజలకు సేవ చేసే బాధ్యత నెరవేరుస్తుందని అన్నారు. జూలై 4, 2006 నాడు గెలిచిన గెలుపు నాది కాదు, ఈ మిడ్జిల్ గెలుపు అని నేను చెప్పదలుచుకున్నా. చీకటి మండలంగా పిలువబడే ఈ మండలం ఆ చీకట్లో నుంచి ఒక వెలుగు రేఖ రావాలి, మా జీవితాలు మా తలరాతలు మార్చాలి, మా మండలం బాగుపడాలి అని 2006లో తీసుకున్న నిర్ణయం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం నాకు వచ్చింది. మరి ఈ మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత నా మీద లేదా? ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలబడాలి. ఈ 20 సంవత్సరాలు ఏ ఒక్క రోజు నేను సెలవు తీసుకోలే. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించే గొంతునై, అధికారం వస్తే పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని, దీర్ఘకాలికంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేసిన. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్కు అప్పజెబితే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేశారని రేవంత్ ఆరోపించారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజాపాలన ఎందుకు పోవాలో చెప్పాలని నిలదీశారు. వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు గల్లీ గల్లీ తిరుగుతున్నారు రావాలి అని. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలనా? సన్న బియ్యం పెట్టినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? డ్రగ్స్ అమ్మేటోళ్ళను, గంజాయి అమ్మేటోళ్ళను బొక్కలు పెట్టి మక్కలు ఇరగొట్టినందుకు ప్రజా పాలన పోవాలనా? మీరు వస్తే ఏం చేస్తారే? ఫామ్ హౌస్లలో అమ్మిన గంజాయి డ్రగ్స్ రైతు బజార్లలో పెట్టి అమ్ముతారా? ఏం చేయనీకి రావాలి? ఏం అన్యాయం చేసినామని ప్రజా పాలన పోవాలి. వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఏసీబోలకు పట్టుబడుతున్నారు. ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కేసీఆర్ ఎట్లా సంపాదించిండు? 8,21,000 కోట్లు తెలంగాణకు అప్పులెట్లా మిగిలినాయి? అంతకుముందు మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మిడ్జిల్కు సీఎం రాకతో మహర్దశ ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై భట్టి విక్రమార్క నిన్న మళ్లీ అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన హరీష్, భట్టి విక్రమార్క ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన అంకెలు మారవన్నారు. ఎన్నికల సమయంలో అడ్డగాలుగా హామీలిచ్చి ఇప్పుడు అప్పుల పేరుతో అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. నిధులు లేవని కేసీఆర్ ఏనాడు సంక్షేమ పథకాలను ఆపలేదని ఆయన చెప్పారు. అప్పులు చూపి 6 గ్యారంటీలను ఎగవేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్లో మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 6,71,757 కోట్లని వైట్ పేపర్లో పెట్టినారు. జూపల్లి గారు ఏమన్నారు మొన్న? 8 లక్షల కోట్ల అని నేను చూపించకపోతే రాజీనామా చేసిపోతే మీ తెలంగాణ భవన్కి వచ్చి 8 చెప్పిండు. అదే జూపల్లి తెల్లారేం మాట్లాడిండు? 7 లక్షల కోట్లు అని 1 లక్ష తగ్గించిండు. నిన్న బట్టి గారు ఏం మాట్లాడినరు? 821 పూటకో మాట. మీ ఇష్టం ఉన్నట్టు పెంచుతారా? ఇది బట్టి గారి కాగితం ప్రకారం చూసినా, తెలంగాణ వైట్ పేపర్ ప్రకారంగా చూసినా, సోషో ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూసినా, కాగ్ రిపోర్ట్ ఆధారంగా చూసినా బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు అక్షరాల 4,17,495 కోట్లు మాత్రమే. ఇవాళ మీరు మీ ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డది. ఇవాళ స్కామ్లు పూటకోటి బయటకు వస్తుంటే ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి డ్రామాలకు మీరు తెరలేపుతా ఉన్నారు. రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇవాళ 5 నుంచి 6 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు 545.41 కోట్లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ విడతలో 1.69 లక్షల మంది రైతులు సాయం పొందారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,135.77 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సమావేశాలకు ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన కీలక అంశాలతో పాటు పలు బిల్లులపై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు జరుగుతాయని కేంద్ర మంత్రి ఎక్స్లో ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా అంధేరి సబ్వేను అధికారులు మూసివేశారు. సాకినాక, చండీవలి, విళేపార్లే, విక్రోలి ప్రాంతాల్లో రోడ్లు నీట మునగడంతో ట్రాఫిక్ను నిలిపివేశారు. రైల్వే ట్రాక్లపైన వరద నీరు చేరగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విక్రోలి వద్ద ట్రాక్లపై నీరు చేరడం, వెలుతురులేమి కారణంగా సెంట్రల్ రైల్వే, హార్బర్ లైన్లలోనూ రైళ్ల వేగాన్ని తగ్గించారు. నీరు నిలిచిపోవడంతో బెస్ట్ బస్సులను దారి మళ్లించారు. బాంద్రాలో 15 సెంటీమీటర్ల వర్షం కురవగా ఆ ప్రాంతం
కరువును తలపిస్తోంది. ముంబై నగరంలో ఏకంగా 64 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. బైకుల్లాలోని బానేవాడిలో 2 అంతస్తుల భవనం కూలి 3 గాయాలయ్యాయి. థానే, పాల్ఘర్ జిల్లాలోనూ భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జునాగఢ్ జిల్లా మెందాటాలోని సమధ్యాల గ్రామం సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న పలువురిని సహాయక సిబ్బంది కాపాడారు. వరద ఉధృతికి ఒక వ్యాను, ఆటో నీటిలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు రేపు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనున్నారు. కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలు కన్నేపల్లి పంప్హౌజ్ను పరిశీలించనున్నారు. మేడిగడ్డ వద్ద ప్రవాహాలు ఉన్నాయని, కన్నేపల్లి పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరు దిగువకు వెళ్లి సముద్రంలో కలుస్తోందని ఆరోపిస్తోంది. ఎల్నినో పరిస్థితులు నెలకొన్న తరుణంలో వెంటనే కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సహా నేతలు రేపు కన్నేపల్లి వెళ్లి పంప్హౌజ్ను పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం బ్యారేజీలు ఇప్పుడు ఉపయోగించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నెల్లికల్ లిఫ్ట్ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం సాగర్ విజయ్ విహార్లో లిఫ్ట్ పనులు, నాగార్జున సాగర్ జలాశయంలో నీటి లభ్యత, డ్యాం భద్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై మంత్రి విమర్శలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఉపయోగించకుండా, ఒక చుక్క నీరు ఉపయోగించకుండా భారతదేశంలోనే ప్యాడీ ప్రొడక్షన్ లో గానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో గానీ రికార్డు సృష్టించే విషయం కూడా గుర్తు చేస్తున్నాము. మేడిగడ్డ కాడ టిఆర్ఎస్ వాళ్ళు పోయి ప్రజల్లో ఏదో లేనిపోని అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ 3 బ్యారేజీలు ఉపయోగించే పరిస్థితి లేదు. ఆ ఫౌండేషన్స్ సస్పెక్ట్ గా అనుమానాస్పదని ఎన్డీఎస్ఏ చెప్పిండ్రు. నీటిని నిల్వ ఉంచి పంపింగ్ చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఈసీ లేఖ రాసింది. ఈసీ లేఖకు తాము ఇప్పటికే సమాధానం పంపినట్లు తెలంగాణ రక్షణ సేన వర్గాలు చెబుతున్నాయి. తమకు కేవలం 2 అభ్యంతరాలు మాత్రమే పంపారని, మిగతావి పంపకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నాయి. దేశంలో చాలా పార్టీల సంక్షిప్త నామాలు ఒకేలా ఉన్నాయని, పేరు విషయమై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. తన కుమారుడి బూడిద ఎక్కడుందో ఇప్పించాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అధికారులను వేడుకున్నారు. సాయికృష్ణ మృతిపై విజయవాడ సబ్ కలెక్టరేట్లో జరిగిన మెజిస్టీరియల్ విచారణకు విజయలక్ష్మి హాజరయ్యారు. తన అభిప్రాయాలు, అనుమానాలను సబ్ కలెక్టర్కు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడిని హింసించి చంపారని ఆమె ఆరోపించారు. నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు? ఇప్పుడు ఉన్నోడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడ పాత్ర ఉందో తీసుకురావాలి, బయటికి లాగాలి. కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతవాయిపేటలో ఒకే ఇంట్లో 3 మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లోని మగవారు బయటకు వెళ్లిన తర్వాత తల్లి, కుమార్తె, కోడలు ఉరివేసుకుని చనిపోయారు. 60 ఏళ్ల రజని తన భర్త, కుమారుడు, కోడలు మధుతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రజని కుమార్తె గౌరిని గూడూరు మండలం కత్తులవానిపాలెం వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. 2 రోజుల క్రితం గౌరి పుట్టింటికి వచ్చింది. ఉదయం తండ్రి, కుమారుడు కూలి పని కోసం వెళ్లగా ఇంట్లో అత్త రజని, కోడలు మధు, కూతురు గౌరి ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలు, మనస్పర్ధలే ఆత్మహత్యలకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఫిబ్రవరి 28న ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్లోని గ్రాండ్ ముసల్లా మతపరమైన కాంప్లెక్స్ వద్ద ఖమేనీ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఖమేనీకి నివాళులు అర్పించేందుకు రాబోయే 3 రోజుల్లో ఒక్క టెహరాన్ నుంచే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది హాజరవుతారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 86 ఏళ్ల వయసులో మరణించిన ఖమేనీకి గౌరవ సూచకంగా మొత్తం 6 రోజుల పాటు అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంత్యక్రియల వద్ద గుమికూడిన వేలాది మంది ప్రజలు ప్రతీకారానికి గుర్తుగా ఎర్రటి జెండాలను చేతబూని అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ శత్రు దేశాలకు తమ బలాన్ని ప్రదర్శించే వేదికగా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భావిస్తోంది. 1989లో ఖమేనీ ముందున్న రుహల్లా ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఇరాన్లో జరుగుతున్న అతిపెద్ద బహిరంగ కార్యక్రమం ఇదేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు రహదారులను మూసివేశారు.
టెహరాన్లో ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌత్ డకోటాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ భరతం పట్టినందునే వారు ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నారని చెప్పారు. అంత్యక్రియల కోసం వారికి 1 వారం సమయం ఇచ్చామని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాము మంచివారం కాబట్టే వారికి సమయం ఇచ్చామని, అదే నిజమని ఆయన చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాల యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థంగా ఎదుర్కొందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అనేక దేశాల్లో వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశ ప్రజలపై ఎక్కువ భారాన్ని మోపలేదని రాజస్థాన్ పర్యటనలో తెలిపారు. మొదట జోధ్పూర్ చేరుకున్న ప్రధాని 480 కోట్లతో నిర్మించిన విమానాశ్రయ నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి ఉడాన్ 2.0 పథకాన్ని ప్రారంభించారు. తర్వాత బలోత్రా జిల్లాలోని పచ్చపద్రా చేరుకున్న మోదీ దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేశారు. ఇది రాజస్థాన్లోని తొలి రిఫైనరీ కాగా ఏటా 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పర్యావరణ హితంగా నిర్మించారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు. చమురు ధరలు పెరగడంతో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చమురు సంస్థలు 75,000 కోట్ల మేర నష్టపోయినప్పటికీ ఆ భారాన్ని ప్రభుత్వమే భరించి ప్రజలకు ఊరటనిచ్చిందని ప్రధాని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆయనను లక్ష్యంగా చేసుకుని ఫేస్బుక్లో వచ్చిన హత్య బెదిరింపుపై ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ది ఆస్ట్రేలియా టుడే కథనం ప్రకారం జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరగనున్న మెల్బోర్న్ మీట్స్ మోదీ కమ్యూనిటీ ఈవెంట్ను ప్రమోట్ చేస్తున్న ఒక ఫేస్బుక్ పోస్ట్ కామెంట్స్ సెక్షన్లో ఈ బెదిరింపు కనిపించింది. అబూ ముస్తఫా అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఆ కామెంట్లో కార్యక్రమం జరిగేటప్పుడు స్టేడియం పైకప్పులు మూసివేయడం మంచిది, లేదంటే ఆయన తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు అవుతుందని రాసుంది. ఆ ఖాతా ఐపీ అడ్రస్ను దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు ది ఆస్ట్రేలియా టుడే పేర్కొంది. భద్రతా సంస్థలు ఈ బెదిరింపును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో భద్రత కోసం ఆస్ట్రేలియాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ స్థావరంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబాతో పాటు ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఉపా కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. 23 మందిలో 17 మంది పాకిస్తానీలు కాగా మిగిలిన 7 భారతీయులు ఉన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967 ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాలు పాల్గొంటున్నట్లు భావిస్తే ఆ వ్యక్తి పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంది. కేంద్రం తాజా ప్రకటనతో ఉపా చట్టం కింద నమోదైన ఉగ్రవాదుల మొత్తం సంఖ్య 80కి చేరింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. యాప్ ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర ఆడియో విజువల్ కంటెంట్పై ఉక్కుపాదం మోపాలని టెలిగ్రామ్ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలకు సంబంధించి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. నీట్ రీ ఎగ్జామినేషన్ సమయంలో పేపర్ లీక్ నివారణకు ముందు జాగ్రత్త చర్యగా జూన్లో టెలిగ్రామ్ను తాత్కాలికంగా కేంద్రం బ్లాక్ చేసింది. సినీ నిర్మాతలు, ఓటీటీ ప్లాట్ఫామ్లు, దర్యాప్తు సంస్థల ఫిర్యాదుల పరిష్కారం కోసం టెలిగ్రామ్ అమలు చేస్తున్న విధానం వివరాలను కేంద్రం కోరింది. పైరసీ కంటెంట్ కొనసాగినా, నిబంధనలు పాటించకపోయినా, అసంపూర్ణ సమాధానం ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.